వెల్కమ్ టు రాజనీతి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన ఒక చిన్న వార్త ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ క్లిప్ని పోస్ట్ చేసి ఇదేం అన్యాయం, ఇది వైసీపీ ప్రభుత్వమా లేకపోతే కూటమి ప్రభుత్వమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇలా ఆవేదన వ్యక్తం చేయటం చాలాసార్లు జరిగింది. ఎందుకంటే చాలామందికి ఇలాగే పోస్టింగ్లు వచ్చినాయి. ఆ వార్తలో సారాంశం ఏంటి అంటే, వైసీపీ సానుభూతి పరుడైన సుబ్రహ్మణ్యం అనే ఒక ఇంజనీర్ని తిరుమల టెంపుల్లో ఏఈగా నియమించారు. ఇతను వైసీపీ అభిమాని. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచాడు. స్వీట్లు పంచడంతో పాటు ఆగలేదు, చంద్రబాబుని జైల్లోనే చంపేస్తారు, జైల్లో చంద్రబాబుని చంపేస్తే 12 పొట్టేళ్ళు కోసి పండగ చేస్తానని చెప్పాడంట. ఇతని స్వస్థలం చంద్రగిరి. అటువంటి వ్యక్తికి ఇప్పుడు టెంపుల్లో ప్రాధాన్యత కలిగిన పోస్ట్ వచ్చింది. దీని గురించి 10 రోజుల క్రితమే నాకు పెద్ద ఆయన మెసేజ్ చేశారు, ఇలా జరిగింది అని. అతను కూడా తెలుగుదేశం అభిమానే, తను కూడా టీటీడీలోనే పనిచేస్తారు. ఆ మెసేజ్ ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈజ్గా నేను చదువుతాను. PMV Subramaniam, my colleague TTD engineer, now posted as AEE for Tirumala Temple. He, at the time of enjailing CBN, distributed sweets to colleagues, duly stating that CBN will be killed in jail and he will give party with 12 goats meat. That is the fate of Alliance government. Please tell Lokesh Babu or Chandrababu Naidu, sir. అని మెసేజ్ పెట్టారు నాకు. ఇదే మెసేజ్ని నేను అప్పుడే కొంతమంది పెద్దలకి ఫార్వర్డ్ చేశాను. కానీ అతని మీద చర్యలు తీసుకోలేదనుకుంటా. చర్యలు మీన్స్ అదే, అతను పోస్టింగ్ ఆపలేదనుకుంటా. ఈరోజు వార్త వచ్చింది. ఇతను ఒక్కడే కాదు, కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా తిరుమలలో కొండ మీద వైసీపీ అనుకూల అధికారుల హవానే నడుస్తూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకే మంచి పోస్టులు దక్కుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలని ప్రక్షాళన చేస్తా అన్నప్పుడు చాలామంది ఏం ఆశించారు అంటే, ఈ వైసీపీ దరిద్రాన్ని వదిలిస్తాడు అనుకున్నారు. కొండ మీద ఉన్న వైసీపీ అనుకూల ఎంప్లాయీస్, వాళ్ళ ఎరాగెన్సీ, వాళ్ళ కరప్షన్, వీటన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడున్న ఉన్నతాధికారులు ఆ దరిద్రాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ అధికారుల దెబ్బకు టీటీడీ చైర్మన్ సైతం నాకెందుకు వచ్చిన గొడవ అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకెంతలే నా పదవి కాలం కొద్ది రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోద్దనే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఎందుకు అంటే, అధికారుల నుంచి సహాయ నిరాకరణ. పైరవీకారులైన అధికారులని తిరుమల కొండ మీద పెట్టుకొని తిరుమలను ప్రక్షాళన చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 25 ఏళ్ల నాడు రవితేజ సినిమా ఒకటి ఉంది, మీకు గుర్తుందో లేదో, ఈడియట్ అని. ఆ సినిమాలో హీరో రవితేజ పోలీస్ కమిషనర్ ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి, కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ ఇక్కడ అంటాడు. అలాగే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, టీటీడీ పాలక మండళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, కరుణాకర్ రెడ్డి లోకల్ అక్కడ. కొండ మీదైనా కొండ కిందైనా కరుణాకర్ రెడ్డిదే హవా. కరుణాకర్ రెడ్డి మనుషులకే పోస్టింగ్లు ఉంటాయి. అందుకే అతను అంత దమ్ముగా సవాళ్ళు విసురుతూ ఉంటాడు. కొండ మీద నా మనుషులు వేలల్లో ఉన్నారు, చేమ చిట్టుకుమన్నా నాకు తెలుస్తుందని చెప్తూ ఉంటాడు. తెలుగుదేశం నేతల్ని, కూటమి నేతల్ని సవాల్ చేస్తూ ఉంటాడు. ఈ సుబ్రహ్మణ్యం ఒక్కడే కాదు, చాలామంది ఆయన మనుషులే ఉన్నారు, కీలకమైన స్థానాల్లో ఉన్నారు. డిప్యూటీ ఈఓ లోకనాథం, ఏవిఎస్ఓ రాజశేఖర్, విజిఓ సురేంద్ర, వీళ్ళు వైసీపీ సానుభూతి పరులని వాళ్ళ సహోద్యోగులే ఆరోపిస్తున్నారు, వాళ్లే చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో శేషారెడ్డి అనే ఆయన 23 ఏళ్లుగా డిప్యుటేషన్ మీద ఉన్నాడు. ఆయన రిటైర్మెంట్ కూడా అక్కడే. ఎలక్ట్రికల్ డిఈ రవిశంకర్ రెడ్డి, ఇంజనీరింగ్ సెక్షన్ ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిల బ్యాచ్ అని, వీళ్ళని అలాగే కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సందీప్ రెడ్డి అనే ఐటీ మేనేజర్, అతను వైసీపీ ప్రభుత్వంలోనే అతని నియామకం జరిగింది. ఇతని నియామకం నిబంధనల ప్రకారం జరగలేదు అని టీటీడీ పాలక మండలి తీసేయమని సిఫారసు చేస్తే అతన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఇతను టీటీడీ విషయాలు సాక్షి లాంటి మీడియాలకు లీక్ చేస్తాడన్న ప్రచారం ఇతని మీద ఉంది. సర్వీసెస్ డిప్యూటీ ఈవో గోవిందరాజులు కరుణాకర్ రెడ్డితో అంటగాగుతున్నారు. రాయలసీమ మేధావి పేరుతో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే మేల్కొని విమర్శలు చేసే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిఈ ర్యాంక్. రిసెప్షన్ విభాగంలో డిప్యూటీ ఈఓ భాస్కర్ అని ఉన్నారు. ఆయన ఈ కాటేజీల కేటాయింపు వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు. అతను కూడా కరుణాకర్ రెడ్డి మనిషి అని, బ్రహ్మోత్సవాల టైంలో రూమ్స్ బ్లాక్ చేసి తెలంగాణ హైకోర్టు జడ్జిని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఏఎన్సీఏ బాలాజీ
ఇతను ధర్మారెడ్డి మనిషి. ఐఆర్ఎస్ అధికారులు మాత్రమే పనిచేయాల్సిన ఆ పోస్టులో గత 5 ఏళ్లుగా ఇతను పనిచేశాడు. కల్తీ నెయ్యి కేసులో సిట్ సిఫార్సు మేరకు ఇతను పక్కన పెట్టారు. చెప్పుకుంటూ పోతే చాలామంది కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి మనుషులు. చాంతాడంత లిస్టు ఉంటుంది. 2 ఏళ్లుగా ప్రక్షాళన జరుగుతుందని ఎదురు చూసిన టీడీపీ సానుభూతి పరుల కళ్ళు కాయలు కాసినాయి. అప్పుడు మేమే, ఇప్పుడు మేమే అని వీళ్ళు రెచ్చిపోతూ ఉంటే వాళ్ళు గుడ్లు అప్పగించి చూడటం మినహా ఏం చేయలేని పరిస్థితి. చేయగలిగిన స్థానాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళతో కుమ్మక్క వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. నిజంగా ప్రక్షాళన చేయాలని చిత్తశుద్ధి ఉంటే 2 ఏళ్ల సమయం చాలా ఎక్కువ. ఈ విషయాల గురించి ఒక జర్నలిస్ట్తో, తిరుపతి జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు అతను ఏమన్నా కొండ మీద చాలామంది ఉన్నారండి కరుణాకర్ రెడ్డి మనుషులు, అలాగే జర్నలిస్టులు కూడా. మనం ఏం చేయలేం, చూస్తూ ఊరుకోవటం అన్నా అంటే అక్కడ ఎంతగా పాతుకుపోయారో వీళ్ళు అర్థమవుతూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.